అలా అని అనుకుంటున్నాను. అలా అనుకుని ఆవిడ ఇదయిందండి. కానీ జ్యోతమ్మ గారు ప్రార్థన అంటే మీరు చెప్తే నమ్మరు కానండి. ప్రతిరోజు సాయంకాలం ఆవిడే ప్రార్థన చేసుకుని ఆ ఇంట్లో పిల్లలు ఒకటి పెట్టుకుని ఆవిడే పాటలు పాడుకుని ఆవిడే జీవించేదండి. ఆ ప్రార్థన నిజంగా మీ ఇప్పుడు మనం కూడా నీతి నిజాయితీగా ఉండాలి సార్. అందరూ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అండి, దేవుని మీరు కొనియాడాలా. ఎప్పుడు చూసినా దేవుని కొనియాడాలి మీరు. అంటే తప్పగా మనం ఏదో చర్చికి వెళ్తున్నాము, టయానికి ఏదో కవర్ చేసుకుంటున్నాము, పర్లేదు మేము కీర్తన అంటే కీర్తన, మేము కీర్తనే. ఆ కీర్తన అన్నదానికి అర్థం లేదు, పర్థం లేదు. నిజంగా ప్రసన్న గారిని అర్థం చూడండి. ఈరోజు తల్లిదండ్రులు అనుకోవచ్చు, లేకపోయినా వాళ్ళ అమ్మ ప్రార్థన ఇవాళ కాపాడుతుందండి. వాళ్ళ అమ్మగారు చేసిన ప్రార్థనే కాపాడుతుందండి. ఏంటి నేను అల్లిపోతున్నానండి అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి ధైర్యం చూసి అల్లిపోయానండి నేను. కానీ వాళ్ళ అమ్మగారు ఆ ధైర్యం చూడలేదు, జీవించలేకపోయిందండి. కానీ ఆ ప్రార్థన మీద ఆధారపడి ఉందండి ఆవిడ. ఒక్కోసారి అమ్మాయి చెల్లి పెళ్లి చేతల్లోనూ లేకపోతే ఈ ఇల్లు కొంటలోనూ ఎవరు సాధ్యమండి ఈరోజు? ఎవరు సాధ్యం చెప్పండి? నేను ఇన్ని కౌరులు చెప్తాను, కనీసం మా ఇంటికి ప్యాకింగ్ చేసుకోలేకపోతున్నానండి ప్రసన్న నువ్వు. కానీ అమ్మాయి దగ్గర డబ్బులు లేవండి. ఇంతగా అమ్మాయి దగ్గర అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా డబ్బులు లేవండి. ఒక సైట్ అమ్మేసిందండి, 4 లక్షలకు 3 లక్షలకు అమ్మేసిందండి. ఆ డబ్బులు ఏం చేశారు ప్రసన్న అంటే నేను అప్పులు తీర్చేసాను తినాను. మరి 18 లక్షలు ఇల్లు ఎలా కొనేస్తామంటే నీకు ఎత్తిసానా ఏదో నాకు మాట్లాడంటే ఏం మాట్లాడమ్మా రెడ్లు కట్టికి రోజు అవద్దంటే రెడ్లు అవదేనండి. అలాంటి దొరికారండి. అలాంటి వెళ్తే పోరాడిందండి అమ్మాయి. అలాగే ప్రసన్న గారికి వచ్చిన భర్త అండి సురేష్ గారు దేవుడండి. నిజంగా వాళ్ళ అమ్మ పాట నిజమేండి. అది నిజమేండి. ఎన్నో లక్షలు ఇచ్చి కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తున్నారండి. కానీ ఎవరికే సమాధానం లేదండి. ఇంట్లో ఎవరికి సమాధానం లేదు. కానీ నేను పెళ్లిలో అంబేద్కర్ మ్యారేజ్ అమలాపురం చేశారు సార్. ఏంటి ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎలా తీసుకెళ్తాడో, ఈ కుర్రోడు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, కుర్రోడు అక్కడ ఉంటాడు, ఏటబ్బా అనేసి అనుకుంటే ఏ రోజు కూడా లైఫ్లో ఇవాళ వరకునండి చిన్న తలపోటుగా మా ఆయన ఇలాగన్నాడని కానీ మా మధ్యలాగా మా బాగారులాగా ఏ రోజు కూడానండి ఆ మాట రాలేదండి అతనిలోను. మరి దేవుళ్ళ నిజం చెప్పాలంటే వాళ్ళంతా ఎన్ని ఎలాగనుకున్నా వాళ్ళ అమ్మగారు ప్రార్థనండి. నిజంగా మీరు ప్రార్థనలో నిజంగా జీవించే మట్టుకి మీ కుటుంబాలు కూడా ఇలాగే అభివృద్ధి పొందుతాయని నేను తెలియనిస్తాయండి. మనకు ఎవడో తోడండి అక్కలొద్దండి. దేవుడే మనల్ని నడిపిస్తాడండి. దేవుడే మనకు కంపల్సరీ నడిపిస్తాడండి. అంటే నేను ఎక్కువ చర్చిలకి ఎక్కువ వెళ్ళనండి. కాకపోతే ఏదో సరదాగా అప్పుడప్పుడు ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం వాక్యం అంటాం అది ఇది చేస్తానండి. కాకపోతే నాకు వాక్యాల కోసం కానీ చర్చిల కోసం నాకు ఏం తెలియదు. కాకపోతే దేవుడు అంటే ఇష్టం. ఎవరి వాక్యం చెప్పి వింటాం. కానండి మీరు ఆలోచించండి. ప్రతి కుటుంబం గురించి మీరు ప్రార్థన చెయ్యండి. ప్రతి కుటుంబం బాగుపడుతుందండి. కానీ మనకి ఏం చేస్తున్నారంటే అండి, మన పిల్లల దారి ఒకటైపోతుందండి, మన దారి ఒకటైపోతుందండి. ఎందుకు అవుతుందండి అలాగా? తల్లిదండ్రులు లేరు, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఎలాగొచ్చి ఎంత ముప్పు వచ్చేద్దో ఒకసారి ఆలోచించారా? కానీ ఎక్కడ చిన్న మచ్చ లేకుండా దేవుడు చూడండి ఎంత అందంగా చేశాడో పెళ్ళిని. ఎంత అందంగా చేశాడో చూడండి. ఆ 2 పిల్లలు కూడా ఒకరితో మచ్చ అనిపించుకోలేదండి. అంటే ఎవరు కాపుదాలండి? అది ఎవరి దాకా కాపుదాలు చెప్పండి? మన ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చెప్పిన మగవాళ్ళు ఉన్నారు. కానీ మన పిల్లలు తొట్టిల్లిపోతున్నారు. కానీ చూడండి అక్కడ వాళ్ళ అమ్మ చనిపోవడం కాబట్టి పెళ్ళి లేదు. ఆ పిల్ల చిన్నపిల్ల, ఆ కుర్రోడు చిన్నోడు. ఒక్కసారి ఏంటి కారణం ఏంటి చెప్పండి? నేను కర్రట్టుకుని తిరిగితే కాపాడుకుంటాను నా పిల్లల్ని. నేను కర్రట్టుకుని తిరిగితేనండి నా పిల్లల్ని కాపాడుకుంటానా? కానీ వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థన కాపాడిందండి. వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థనండి నేను. వాళ్ళ అమ్మమ్మ వచ్చేదండి. ఏరమ్మగారు ఆవిడ, బాబు నాకు చిన్న కూతురు, నేను ముద్దుగా పెంచుకున్నాను, నేను ఎలాగో ఇచ్చేసాను బాబాయ్, ఏంట్రా నా పరిస్థితి ఇదే బాబాయ్, ఇలాగని బాబు ఎంతో ఏడ్చేదండి. మనం ఏ కంగారు పడుతుంది, వెళ్ళిపోమనేది. రాగానే వాళ్ళ అమ్మ వెళ్ళిపోమనేది. జ్యోతమ్మ నిజంగా దైవభక్తురాలండి. ఆవిడ పాటలు దేవుడు కంపల్సరీ విన్నాడు. ఇది ఆ కుటుంబాన్ని చాలా అందంగా దీవించాడండి. కానీ మా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడి ప్రార్థనతో ఉండాలి. ఆవిడ తెల్లగా చేసేదండి ప్రార్థన. మంచి సాయంకాలం 7:30 8 గంటలు రావాక పిల్లలు ముగ్గురు ఒకటి పెట్టి చిన్న దీపం పెట్టుకుని 2 పాటలు పాడుకుని